మురళి గారు చెప్పండి, వాట్సాప్ గవర్నెన్స్ అంతా అట్లాగే తిరుపతి జిల్లాలో మిమ్మల్ని కూడా పారిశ్రామికవేత్తలు చేసేస్తారంట, ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. అవన్నీ మనకు అంత టైం కూడా ఉండదు. ఆయన గొప్పతనం ఏంటంటే రోజు ఏదో చెప్పగలుగుతారు. మరి కారణం ఏమిటో తెలియదు కానీ రోజు మీడియాతో మాట్లాడతారు. ఏదో రకంగా పబ్లిసిటీలో ఉండడం ఆయన విజయరహస్యం అనుకోవాలేమో. మరి వాట్సాప్ వాలంటీర్లు తీసేసి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుందా మురళి గారు? ఇప్పుడు సమస్య ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి జిమ్మిక్కులు చేయడం అనేది ఆయనకు వెనతో పెట్టినటువంటి విద్య. అసలుగా విషయం అది. దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇష్యూ కావచ్చు, లేదంటే నిరుద్యోగ సమస్య కావచ్చు, పెరుగుతున్నటువంటి ధరలు కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు, నీటికి రెగ్యులేటరీ కమిషన్లు కావచ్చు, లేదా అదానీ గొడవ కావచ్చు, లేదా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక మిర్చి ధర ఈ రోజు విపరీతంగా పడిపోయింది. వరి రైతు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు, ఇంతవరకు అమలు చేయలేదు. అదే మాదిరి మద్యం విధానం అనేది పెద్ద తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఆ రోజున మద్యం విధానం ప్రకటించేటప్పుడే మేము చెప్పాము ఈ బెల్ట్ షాపులన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి. దాని మీద పెద్ద హడావిడి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పాడు. ఒకదాని మీద ఒకటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఈ రోజు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి అది. దీన్ని పక్కదో పట్టించడానికి ఇట్లాంటి జిమ్మిక్కులు చేయడం అనేది రోజు అలవాటే చంద్రబాబు నాయుడు గారికి. 12 రకాల శ్వేతపత్రాలు ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమని చెప్తున్నాడంటే జీరో పావర్టీ 2047 ఆయన ఒక స్వర్ణాంధ్ర విజన్. అప్పటికి 2020 స్వర్ణాంధ్ర విజన్ తో రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 2047 కారణంగా ఇంకెక్కడికో తీసుకొని వెళ్ళిపోతాను. అంత మునుపు ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చేస్తుంది. అంటే ఆ రోజు తేలిగ్గా దోపిడీ చేసుకోవడానికి మార్గాలు, ఇప్పుడు వేగంగా దోపిడీ చేసుకోవడానికి మార్గాలను మేము కనిపెడుతున్నాం అన్నట్టుగా ఉంది తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి యోగ్యత లేదనే దానికి నేను ఉదాహరణతో సహా చెప్తాను. ఇప్పుడు ఆయన తిరుపతి జిల్లానే అమరావతి లాగా మార్చేసి ఇక్కడ ఒక పెద్ద రింగ్ రోడ్ వేసి ఈ రింగ్ రోడ్డు ప్రాంతం అంతా కూడా నేనే బాగా అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలను అందిపుచ్చుకొని మీరు బాగా ఆ 10% లాగే అభివృద్ధి అవ్వండి అనేది ఆయన చెప్పినటువంటి సారాంశం. తిరుపతి జిల్లాకు వచ్చి ఆయన చెప్పింది. అంత ముందు రోజేమో రాష్ట్రంలో ఈ జీరో పావర్టీ విధానం ప్రకటించేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆయన ఒక విధానాన్ని ప్రకటించారు. ఇప్పుడు సమస్య ఏంటంటే అదే కాదుగా సంపద వచ్చిన వాళ్ళందరూ పేదలకి వేలని దత్త తీసుకోవడం ఏదో చేయాలంట. మరి ఆయన ఎన్ని వేల మందిని దత్త తీసుకున్నాడు, 800 మంది దత్త తీసుకున్నాడు చెప్పాలి కదా ముందు. అసలు చెప్పాలి, దాంట్లో సందేహం ఉంది. ఆయన చెప్పాలి కదా. ఆయన దేశంలో నంబర్ 1 సీఎం ధనవంతుల్లో అని చెప్పి ఇటీవల ప్రకటన కూడా వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రకమైనట్టుగా తీసుకుంటాను లేదా అభివృద్ధి చేస్తాను ఆయన కూడా చెప్పాలి. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఏమంటే ఇదేదో మామూలు సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. వీళ్ళు చేసినటువంటి ప్రకటనలో సారాంశం ఏంటంటే లేటెస్ట్ గా ప్రతి 5గురిలో ఆంధ్ర రాష్ట్రంలో 4 నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి, బీహార్ కంటే తక్కువ పరిస్థితి ఉంది అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకటి ఇక్కడ గ్రామ పంచాయతీలకి శుద్ధి చేసిన నీళ్లు 90% గ్రామ పంచాయతీలకు ఇవ్వడంలే. మున్సిపాలిటీలకి ఈ రోజుకి 2-3 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదే మాదిరి వైద్యం అందని గ్రామాలు 2854 గ్రామాలు ఉంటాయి. 4000 తండాలకు రోడ్లు లేవని స్వయంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. ఆయనే చెప్పింది వైద్యం అందని గ్రామాలు 2854 ఉన్నాయని చెప్పి. విపరీతమైనటువంటి సమస్యల్లో ఈ రోజు ఉంది. ఆఖరికి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలకి రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి ఛార్జీలను విచ్చలవిడిగా పెంచేసి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓకే, ఈ ఇష్యూస్ అన్నిటి మీద మీరు చాలాసార్లు మాట్లాడారు. నా ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న ఏమంటే మళ్ళీ టైం తక్కువ ఉంది, తిలక్ గారు కూడా మాట్లాడాలి. నా డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే వాలంటీర్లు తీసేసి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తానంటున్నారు. మరి వాట్సాప్ గవర్నెన్స్ తోటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? మరి వాలంటీర్లకి కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? ఇప్పుడు 4.5 లక్షల మంది వాలంటీర్ల భవిష్యత్తుని అగమ్య గోచరంలో పెట్టేశాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలకు ముందేమో 10,000 వేతనము, వాళ్ళకి ఉద్యోగ భద్రత అని చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమి విధానాలు అంగీకరించే పరిస్థితి లేదు, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి లోకేష్ గారు వాళ్ళని తీసుకోమని కూడా స్పష్టంగా చెప్పేశాడు. ఈ రోజు రాష్ట్రంలో 4.5 లక్షల మంది వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసి ఇప్పుడేదో కొత్తగా
వాట్సాప్ గవర్నెన్స్ తెస్తాను, లేదంటే పేపర్లెస్ గవర్నమెంట్ తెస్తాను, అద్భుతమైనటువంటి అదే చెప్పేది. వీటన్నిటినీ పక్కదోవ పట్టించడానికి ఏదో ఆయన జిమ్మిక్కులు చేసే కార్యక్రమం తప్ప రాష్ట్రానికి ఏ రకంగా తోడ్పడుతుందో చెప్పడం లేదు. మెగా డిఎస్సి ఆయన మొట్టమొదటి సంతకం ఈ రోజు దాకా ఎందుకు పెట్టడం లేదు? లేదంటే నేను ఇంతకుముందు వాట్సాప్ చాలా గవర్నెన్స్ ఉంటే సందర్భాలు చెప్పాను. పెట్టేవాడేమో, వాట్సాప్ గవర్నెన్స్ ఉంటే పెట్టేవాడేమో. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ లో చూసుకుంటా మొత్తం నడిపేయాలనేది ఆయన సారాంశం. ఏమీ లేకుండా వాట్సాప్ ద్వారా మామూలుగా అంటే వాట్సాప్ యూనివర్సిటీ అని ఈ మధ్య జనరల్గా మోడీ గారితో సహితం అందరూ వ్యాఖ్యానిస్తుంటారు కదా, అబద్ధాల సృష్టికి వాట్సాప్ బాగా ఉపయోగపడుతుందని. అట్లా ఈయన ఆ విషయంలో రికార్డు ఉంది కాబట్టి అబద్ధమే కదా. వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ అంటే అర్థం లేనటువంటిది. ఎక్కడ భారతదేశంలో ఏదో ప్రపంచంలో కూడా మేము ఎక్కడ వినలా వాట్సాప్ గవర్నెన్స్ అనేది. ఏదో ఈ గవర్నెన్స్ అని విన్నాము, లేదంటే పేపర్లెస్ గవర్నమెంట్ అని విన్నాము. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నటువంటివే మన దేశంలో గాను ప్రపంచంలో కూడా. ఈ పద్ధతిలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సృష్టించినటువంటి ఒక పథకం. ఈ పథకం ద్వారా ఏం చేస్తాడో ఏందో, దాంట్లో ఉన్న నియమ నిబంధనలు ఏందో మనకు తెలియదు, కానీ ఏదైనా చెప్పేస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి చెప్పడం అనేది ఒక అలవాటు. ఏదో ఒక సినిమా చూపించడం అలవాటు. యానిమేషన్ సినిమా చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు అదే తిరుపతి జిల్లాకి అదే చూపించాడు, ఆంధ్ర రాష్ట్రానికి అదే చూపిస్తున్నాడు. ఇవేవి కాపాడలేవు. రేపొద్దున ఇవేవి కాపాడే పరిస్థితి లేదు. 2014-19 మధ్య ఇట్లాంటివి హడావుడి ఎక్కువ చేసి ఆ రకమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇప్పటికైనా గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆయన మార్పుల్ని చేపడితే నిజంగా ప్రజోపయోగంగా పరిపాలన చేస్తే ప్రయోజనం ఉంటుంది. రైట్.